సో శ్రీను గారు, మరి ఇక్కడ కలర్ కాంబినేషన్ అయితే చాలా క్లాస్ గా ఉంది. పేస్టల్ కలర్స్, క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్. సో చాలా స్పేస్ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు చూసుకుంటే చాలా స్టోరేజ్. ఇది కస్టమర్ కావాలని చేయించుకున్నాడు. యాక్చువల్గా ఇవి పెద్ద డోర్లు పెడతాము, ఆయన కావాలని ఇట్లా చిన్న చిన్న కబోర్డ్స్ కొంచెం స్పేసెస్ కోసము ఆయన చిన్న చిన్నగా ఇట్లా కావాలని చేయించుకున్నాం. ఆయన ఫస్ట్ మ్యాప్ ఇచ్చాడు కదా, మ్యాప్ ఇచ్చిన దాన్ని బట్టి మనం చేసినాం. ఓకే, ఇవన్నీ కూడా మ్యాప్ ద్వారా మీరు డిజైన్ చేశారు? అంతే, డిజైన్ చేసినాం. మనం ఏం చేసింది సార్ ఇచ్చిన డిజైన్ బట్టి. మనం చూస్తే పెద్ద పెద్ద కబోర్డ్స్ కనిపించిన లోపల స్టోరేజ్ కి మనకి కావాల్సినట్టుగా వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు. అదే విధంగా మీరు డెలివర్ చేశారు. అంతే, సూపర్. ఈ కింద డ్రాస్ ఇవి ఇది చాలా పెద్ద డోర్ వచ్చింది. యాక్చువల్గా దీనికన్నా అన్ని ఇలానే రావాలా, సార్ కావాలంటే అట్లా చేసుకున్నాడు. సూపర్. ఇది మనం చాలా స్టైలిష్ గా ఉంది. మిర్రర్ తో సార్ కావాలని చేయించుకోండి. కింద యాక్చువల్ కింది వరకు పెడతానన్న, వద్దు ఆయన ఏదో కింద ఏదో పెట్టుకుంటాడు. యాక్చువల్ గా క్లయింట్ టేస్ట్ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ చూసారు, ఇక్కడ పింక్ అండ్ బ్లూ కలర్ వచ్చాయి, రెండు కూడా లైట్ కలర్స్, చాలా క్లాస్ గా ఉంది. ఆయన కావాలని ఇక్కడ కింది వరకు చేసేవాడిని, సార్ వద్దని ఇక్కడ కింద పైన పెట్టించుకున్నాను. ఓకే, ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చైర్ ఉన్నా కూడా లోపల కనియొచ్చు, స్పేస్ కూడా మేనేజ్ అయిపోతుంది. కలర్ నీట్, కలర్ చాలా బాగుంది. ఇది ఏంటంటే మెటీరియల్ పీవీసీ, మొత్తం పీవీసీ, డబుల్ పీవీసీ లో 3 లేయర్ మెటీరియల్ 6x డెన్సిటీ ప్లస్ ఈ లామినేట్ వచ్చేసి పీవీసీ లామినేట్, పీవీసీ టు పీవీసీ లామినేట్ పోదిగా లైఫ్ టైమ్. ఇక ఓకే, మనమే ఒక 15 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాం కస్టమర్ కి. లైఫ్ టైమ్ కబోర్డ్స్ ఎప్పుడు పోదిగా. ఓకే, ఒకసారి చేస్తే లైఫ్ ఉన్నన్ని రోజులు ఉంటది అంతే. వెరీ బ్యూటిఫుల్. నెక్స్ట్ చూసేద్దాం. సేమ్ ఇలాంటి కబోర్డ్ ఒకటి ఐకాలో తీసుకొచ్చింది, పైన ఉంటది సార్ వాళ్ళ ఇంట్లో. నాకు సేమ్ అలానే కావాలి, అలానే కావాలంటే సరే అని సేమ్ ఇది ఒకటి యాడ్ చేసినాం అంతే మేము. ఓకే, పై దానికి కింది దానికి తేడా సేమ్ టు సేమ్ తింపేసి. సో ఐకియాలో కొంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఐకియాలో కొంటే ఏంటంటే అది కొంచెం నవపాన్ మెటీరియల్ అంటారు, అది ఎక్కువ లైఫ్ ఉండదు, ఇది కొంచెం లైఫ్ టైం. సేమ్ అలానే మనం ఇది చేస్తే ఏంటంటే లైఫ్ టైం, అది కాదు, అది కొంచెం నవపాన్ మెటీరియల్ కాబట్టి. నాకైతే ఫేవరెట్ ఇది. ఈ మన మీరు చేసిన దాంట్లో ఈ కార్నర్ నాకు చాలా బాగా నచ్చింది. టీవీ యూనిట్, ఈ కలర్ కాంబినేషన్ అంతా చాలా చాలా క్లాస్ ఉంది. ఈ కలర్ మొత్తం సార్దే, మనది ఏం లేదు. ఓకే, కలర్ కాంబినేషన్ లో నేను ఏ కస్టమర్ కు నేను నా ఓన్ డిసిషన్ ఏం చెప్పాను. కస్టమర్ కాదు ఇట్లా కాదు ఇట్లా చేయాలి సార్, ఇట్లా ఉంటది, ఇట్లా డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయాలి, మేము చేసిన కబోర్డ్స్ ఇవి మా యూట్యూబ్ ఛానల్లో చూడండి అని చెప్తాను. నేను అంతవరకే. కలర్ విషయంలో నేను ఏ కస్టమర్ దగ్గర ఇన్వాల్వ్ అవ్వండి, ఎందుకంటే నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఇన్వాల్వ్ అయ్యాను కలర్ విషయంలో. ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కలాగా, ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలంటే ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకు ఒక కలర్ వస్తుంది, మీకు ఒక కలర్ వస్తుంది, అట్లా నేను కస్టమర్ కూడా సజెషన్ చెప్పడం వరకే నా పని. నేను ఏది కలర్ విషయంలో ఎంట్రీ కాదు. ఓకే, కింద స్టోరేజ్ కూడా చాలా ఇవన్నీ డ్రాస్, ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పేస్ ఇంతవరకు మేము ఎప్పుడు పెట్టలేదు ఇలాంటి చిన్న స్లాడింగ్ డోర్. ఇక్కడ సోఫా వేసుకుంటాడంట, అలా కావాలని సార్ కావాలని ఇట్లా స్లాడింగ్ డోర్ కావాలంటే స్లాడింగ్ డోర్ చేసామన్నట్టు. ఇక్కడ అదే సార్ కావాలని చేయించుకుంటూ. ఇది మిర్రర్ కూడా నార్మల్ గా ఇందాక డైనింగ్ దగ్గర చూసినాం కదా, అలాంటి మిర్రర్ వస్తుంది. నాకు కాదు, నాకు నార్మల్ మిర్రర్ కావాలంటే ఈ మిర్రర్ ఇచ్చినాం. అవి నార్మల్ గ్లాసులు, అవి రావాలి యాక్చువల్ గా, అండ్ నాకు మిర్రరే కావాలంటే సార్ అని సార్ ఇష్టం అని మనం ఇక్కడ మిర్రర్ ఇచ్చాం. ఆర్చ్ వచ్చేసి సార్ డిజైన్ ఇచ్చిండు, ఆల్రెడీ గూగుల్లో చూసి ఒక ఫోటో పెట్టిండు. దాన్ని కొంచెం ఇక్కడ ప్లేస్ ని బట్టి మాడిఫికేషన్ చేయాల్సి వచ్చింది. కొంచెం మళ్ళీ సార్కి కావాల్సినట్టు ఈ బాక్సులు కానీ అక్కడ 3 బాక్సులు కానీ ఆయన కావాల్సినట్టుగా మనం చేయాలి. ఇది కూడా పీవీసీ టోటల్. ఇక్కడ ఇంతవరకు మనం చూసినంత పీవీసీ. పీవీసీలో 3 లేయర్ డబుల్ పీవీసీ. ఇది బాగా పీవీసీ వర్క్ చేసిన వాళ్ళే చేస్తారు. డబుల్ పీవీసీ అందరు చేస్తున్నారు. ఇది డబుల్ పీవీసీలో 3 లేయర్ డబుల్ పీవీసీ అంటే ఎడిషనల్ మెటీరియల్. ఒక బోర్డ్ కి 2 సైడ్ లామినేట్ లాగా వస్తుంది, ఎడిషనల్ అన్నట్టు 6x డెన్సిటీ ఉంటుంది ఇది. అందుకు కొంచెం ఇంత స్ట్రాంగ్ ఉన్నది. మీకు బెండ్ అవడాలు అలాంటి ఏ ఛాన్స్ లేదు. చెదలు పట్టదు, చలికాలం ఎండాకాలం డోర్లు బెండ్ అయితే అలాంటి ప్రాబ్లం రాదు. ఇంకోటి ఇక్కడ మీకు ఇక్కడ చూసుకుంటే ఈ ఇంజుస్ మనకు ప్లైవుడ్ లో 54,000 టైం ఇస్తుంది వాళ్ళ కంపెనీ నుంచి ప్లైవుడ్ కి. ఈ డోర్ సపోజ్ ప్లైవుడ్ డోర్ మీకు అప్రాక్సిమేట్ ఒక 10 kg ఉంది అనుకోండి,
దీంట్లో 6 kg అట్లా ఉంటది. అంటే ఇంజుస్ లో ప్రాబ్లం రానియదు, ప్లైవుడ్ లో ప్రాబ్లం వస్తుంది, దీంట్లో రానియదు అట్లా. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట, అందుకే రా లోనే చూపిస్తున్నాము. ఇంకా నీట్ గా అన్ని సర్దుకోలేదు. ఈ స్టేజ్ లో మీకు చూపిస్తేనే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ వర్క్ కూడా నడుస్తుంది, క్లయింట్ కూడా ఇక్కడే ఉన్నారు, క్లయింట్ పర్యవేక్షణలో ఇక్కడ వర్క్ జరుగుతుంది అనమాట. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉంది సార్ నేను వర్క్ చేశాను కదా, మీకు స్టార్టింగ్ లో నేను ఏం చెప్పాను, మీకు ఇప్పుడు వర్క్ అయిపోయేసరికి ఎలా ఉంది? నాకు మీ గురించి తెలియదు. నేను మామూలుగా ఈ ఫ్లాట్ బేర్ ఫ్లాట్, ఇది జస్ట్ నథింగ్ యాజ్ బిల్డ్ గివెన్ బై బిల్డర్. ఇది ఉన్న తర్వాత అందరూ వర్క్ చేసుకుంటుంటారు. నేను సంభవం అలాగా చెక్ చేస్తే గూగుల్లో చేస్తే పీవీసీ కూడా ఉన్నది అని తెలిసింది. ఓకే. సో నేను అది తీసి మీకు కాంటాక్ట్ తీసుకున్నా, మీకు ఫోన్ చేశాను. మీకు ఫోన్ చేసిన తర్వాత మీకు 4-5 ఐటమ్స్ అడిగా. ఈ లోపల నేను ఆటో కార్డ్లో కొన్ని డ్రాయింగ్స్ చేసి మీకు పంపించాను, మీకు గుర్తుండవచ్చు. ఆ పంపించిన తర్వాత మీరు ఇలా చేయగలరా, ఎంత పడుతుంది, అప్రాక్సిమేట్ కాస్ట్ తెలియడం కోసం చూశాను. మోర్ ఎవర్ అది నాకు వుడ్ లాగే కనిపించింది, వుడ్ కంటే కొంచెం చీప్గానే కనిపించింది. కానీ డ్యూరబిలిటీ ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పనుకుంటే మళ్ళీ కొంతమంది చెప్పేది పీవీసీ ఖరాబ్ అయ్యాక లైఫ్ లాంగ్ బాగా చెప్పేది. అప్పుడు మీకు చెప్పేది నాకు మీరు శాంపుల్స్ తిండి అని. మీరు శాంపుల్స్ పీస్ తెచ్చారు, చూశాను, ఇట్ వాస్ గుడ్. అంటే నాకు చాలా డ్యూరబుల్ గా చాలా గిట్టగా అనిపించింది. 2 పీసెస్ చూపించాను సార్, 2 బాగున్నాయి. దెన్ ఆర్డర్ ఇచ్చాను. చేసిన తర్వాత మీ పని వాళ్ళకు కూడా పని చేస్తూ ఉంటే అది అంటే టైం ప్రకారంగా డెలివరీ చేశారు. ఈ డేట్కి ఇది పంపిస్తానంటే ఆ మెటీరియల్ పంపించారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆ తర్వాత నేను ఇచ్చిన డ్రాయింగ్స్ ప్రకారంగా కొంచెం ఇటు ఒకటి చేసి మొత్తం చాలా బాగా చేశారు. చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇట్ ఈస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ అండ్ యువర్ ద వర్క్ పీపుల్. మా వర్కర్స్ ఏమన్నా సతాయించడం అంటే అందులో డ్రాబ్యాక్ మాదే కొంత ఉన్నది. అదేంటి అంటే మా అపార్ట్మెంట్ లో ఆఫ్టర్ 6 వీ కెనాట్ వర్క్. ఎనీ సౌండ్, ఏ సౌండ్ రాకూడదు. అందుకే 6 కల్లా పాప వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ వాళ్ళకు ఉండి పని చేద్దామని, కానీ దేవర్ అనేబుల్, వాళ్ళు వెళ్ళిపోయారు. ఫెస్టివల్ కూడా సిమిలర్లీ అలాగే ఎవ్రీ సండేస్ దే కెనాట్ వర్క్. సో ఆ సండేస్ కూడా వర్క్ లేదు. అందులో ఒక అమావాస్య పడ్డారు, అమావాస్యలో వాళ్ళు పని చేయరట. సో అలాగైంది. అదే పప్పు రోజు ఒంట్లో పోలేదు, రాలేదు. సో ఎనీవే టైంలో నాకు దొరికింది. ఒక బేర్ ఫ్లాట్ లో చేసిన తర్వాత చూసి మా వాళ్ళు మేము వెరిఫికేషన్ చేసుకున్నాం. ఫస్ట్ మన సండే 4 days అయ్యి ఆ వచ్చిన వాళ్ళు ఏమిటిది అది అయిపోయారు అనమాట. ప్రతి వాళ్ళు కళ్ళు ఈ అది మాస్క్ సినిమాలో చూసిన వాడి కళ్ళు అయిపోతాయి అలాగనమాట. ప్రతి వాళ్ళు అని ఉండిపోయారు. ఇట్స్ గుడ్. ఐ రియల్లీ అప్రిషియేట్. చాలా బాగా చేశారు. ఇచ్చిన సర్వీస్ అండ్ ఐటమ్ ఇస్ రియలీ గుడ్. మా ఫ్రెండ్స్ కూడా అదే చాలా బాగా చేశారు, చాలా బాగా చేయించుకున్నారు. డెకరేషన్ చాలా బాగుంది. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు పిలవలేదు. నోబడీ హస్ సీన్ దిస్. అంటే ఇందులో ఉన్న ఇప్పుడు నాకు 800 ఫ్లాట్స్ లో మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా 1200 ఇంకా 400 ఫ్లాట్స్ ఇంకా సేల్కి ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్, దీని ఫ్రెండ్స్ ఎవరిని పిలవలేదు ఇప్పటిదాకా. మాకు అంతా సర్దుకున్నాక పిలుద్దాం అనేసి మాకు ఎక్కువ ఫ్రెండ్స్ నార్త్ వాళ్ళే ఉన్నారు. ఈ కమ్యూనిటీ ఏంటంటే మేము రావడమే జంషెడ్పూర్ నుంచి వచ్చాం ఇక్కడికి. ఇట్ ఈస్ నేను టాటా స్టీల్లో వర్క్ చేస్తుంటామని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. సో వాళ్ళందరూ చాలా క్యూరియాసిటీగా ఉన్నారు, ఎప్పుడు వచ్చి చూద్దామని. ఇంకా అందరికి ఇలా పెట్టామంటే ఒకసారి అన్ని సెట్ అయిపోతే చూపిద్దామని. వచ్చిన తర్వాత నిజంగా ప్రతి వాళ్ళు లైక్ చేస్తారు. మీకు ఇంకా బాగా ఆర్డర్స్ దొరుకుతాయి. ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా మీరు చెప్పండి, నేను వస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంట్లోకి వచ్చారు కదా, ఇంకేదైనా చిన్న వర్క్స్ ఏదైనా ఉంటాయి. ఎవరే అంత పర్ఫెక్ట్ గా చేయలేరు వర్క్. అలాంటి చిన్న ఏదైనా ఉన్నా కానీ ఇంట్లోకి వచ్చినాక మీకు తెలుస్తుంది. అప్పుడు కూడా చెప్పండి, నేను వర్కర్ని పంపిస్తాను. ఎప్పుడైనా కాదు, ఎప్పుడైనా పంపించడానికి నేను రెడీ ఉంటాను. మనం మిషన్ హెచ్బిఎండింగ్ ప్లైవుడ్ లో చాలా ఫైన్ గా ఉంది. అది ఇప్పుడు మాకు మీదలో ఇల్లు ఉంది. ఆ ఇంటి నెంబరు చూస్తుంది, అది 413, ఇది 314. జస్ట్ నమసిటీ. అందులో మేము చేయించో ఉంటుంది. అందులోని ఎన్నిసార్లు తలుపు తీసి చేస్తూ ఉంటే
స్క్రాచెస్ ఎన్నో ఇప్పుడు కూడా స్మూత్ ఉంటుంది. బంగారం పని చేస్తారు చూసారా, ఆ విధంగా వాళ్ళు పని చేశారు. చాలా కష్టపడ్డారు, చాలా బాగా. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అందుకే వాళ్ళకి చాలా బాగా పని అయింది వాళ్ళది, చాలా బాగా చేశారు, నీట్ గా చేశారు. అలాగే 3:34 కల్లా టీ తెచ్చేవాడిని, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసేవారు. వాళ్ళకి ఏదో విధంగా క్యా సబ్జీ లాయని అడిగారు, వాళ్ళు అంతా రాజస్థాన్ ఏదైనా ఒకటి ఇచ్చేవాళ్ళం, ఏదో కూర ఇచ్చేసేవాళ్ళు, కూర పిక్కల్స్ ఏదో ఒకటి. సో ఇట్ వాస్ గుడ్ అండ్ దే వర్ గుడ్, వర్క్మెన్షిప్ ఇస్ గుడ్ అండ్ మెటీరియల్ ఇస్ వెరీ గుడ్. మీ ట్రైనింగ్ బాగుంది వాళ్ళకి. ఇప్పుడు కాదు మేడం, మన 15 సంవత్సరాలు లేదు, మీ ట్రైనింగ్ చాలా బాగుంది వాళ్ళకి, అంటే చక్కగా చెప్పినట్టు చేశారు. చెప్పాలంటే మొత్తం చెప్పాలంటే చాలా వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ వి బోత్, మా ఇంటికి వచ్చిన బంధువులు ఎవరైతే మాకు డెకరేషన్కి వచ్చారో వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. కలర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము అనుకున్నట్టుగా వాళ్ళు ఎలా పెట్టాలో అలా సెట్ చేశారు, చాలా బాగున్నాయి. ఇలాగే మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడితే మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని. అందరినీ ఎవరికైనా కావాలంటే మేము మీకు కాల్ చేసి చెప్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.